నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జిల్లాలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం. నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మార్పుపై అసంతృప్తి తెగలు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కీర్తికి జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు. రెండు రోజుకు చేరుకున్నటువంటి సంపూర్ణ భగవద్గీత పారాయణం, భక్తులతో ప్రత్యేక బోధనలు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా డాక్టర్ ఈవూరు గణేష్ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఇక రేపల్లె నియోజకవర్గంలోని 4 మండలాలకు సంబంధించినటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కార్పొరేషన్ చైర్మన్లందరూ రాజీనామా చేశారు. అధిష్టానం పునరాలోచించి ఎంపీ మోపిదేవిని రేపల్లె ఇన్ఛార్జిగా నియమించాలని డిమాండ్ చేశారు. గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు ప్రసాద వార్తవ గారు, రేపల్లె మున్సిపల్ చైర్పర్సన్ గారు మంగా గారు, వీరందరూ కూడా వారికి రాజీనామా లెటర్లో నిర్లక్ష్యం ఓ మున్సిపల్ కమిషనర్ను కొంపముంచింది. కొత్తపేటలో ప్రైవేట్ భూమిని ఆక్రమించి కోర్టు ధిక్కర కేసులో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు తెలంగాణ హైకోర్టు 1 నెల సాధారణ జైలు శిక్ష విధించింది. అంతేకాదు 2000 రూపాయల జరిమానాతో పాటు 2024 జనవరి 2వ తేదీన హైకోర్టు రిజిస్టర్ కార్యాలయంలో లొంగిపోవాలని ఆదేశించింది. గుంటూరు నగరంలోని కొత్తపేటలో ఎడవల్లి వారి సత్రానికి చెందినటువంటి 3300 గజాల స్థలాన్ని 1965 సంవత్సరంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆక్రమించి కాసు షాయమ్మ పేరుతో పాఠశాల నిర్వహిస్తున్నారు. అయితే ఈనాటి వరకు ₹1 కూడా చెల్లించకుండా అక్రమంగా సత్రం ఆస్తిని ఉపయోగిస్తుండటంతో విజయవాడకు చెందినటువంటి కప్పగంతు జానకిరాం హైదరాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక పిటిషనర్ తరపున న్యాయవాది ఫణీందర్ చాణక్య వాదనలు వినిపించారు. సక్రమైన లీజు లేకుండా సత్రం ఆస్తిని స్వాధీనం చేసుకున్నారని, ఎవరైనా సరే అక్రమదారులేనే అవుతారని వాదించారు. ఇక న్యాయవాది ఫణీదత్ ఇందుకు ప్రభుత్వ శాఖలు కూడా మినహాయింపు కాదని, అనుమతి లేకుండా ఏళ్ల తరబడి సత్రం ఆస్తిని అనుభవించడం చట్టవిరుద్ధమని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సత్రానికి బకాయి పడినటువంటి 2,70,00,000 తక్షణమే చెల్లించి ఆస్తిని ఖాళీ చేయమని ఆదేశించామని హైకోర్టును వేధించారు. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చారు. అది కట్టలేక అలాంటి చేయట్లేదు. కొంతమంది 10% అవైల్ చేసుకుందాం అనుకున్నాడు. సరిగ్గా లైవ్ పెట్టుకున్నాం. 2.9 కానీ మనం 2.5 ఎందుకు అటు క్రాస్లో వచ్చింది, ఇది ఎక్కువ వచ్చింది మేడం. రైట్ యాంగిల్ ప్యారలల్ మొత్తం రైట్ యాంగిల్ పెట్టుకున్నప్పుడు కొంతమంది 2.5 ఎక్కడ వరకు అని చెప్తుంది. కానీ ఇప్పుడు మనకి ఎంత ఇక్కడ 2.1 దగ్గర ఆగిపోయింది. ఈ ప్రొజెక్షన్ లోపల వాళ్ళ లోపల సేమ్ ఎలా పెట్టారు కానీ ఇది ఇక్కడ ఇక్కడ పట్టుకొని అక్కడ దాంట్లో ఆ కార్నర్ పట్టుకొని 2.2 ఇది ఓకే. దీనికి యాడ్ ప్రొజెక్షన్ లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ అంతే తప్పిస్తే అందుకని తగ్గకూడదు. బట్ రెగ్యులర్ 1 మీటర్ మొత్తం ఓవరాల్ 2.5
యాక్చువల్లీ వీడియో 2.5 షార్ట్ కానీ నాకు ఈ క్యాలిక్యులేషన్ చెప్తే క్లాస్ ఇంకొకటి ఉంటుంది 2.69 2.79 This is plan. Kada ante transfer setbacks to part. Setbacks వాడుకుంటూ ప్లాన్. ఇది గ్రౌండ్. కాదమ్మా ఈ పర్మిషన్ లేదా? పర్మిషన్ ఇది. గ్రౌండ్ మీద పర్మిషన్ చెప్పండి. పర్మిషన్ సార్ ఇది పర్మిషన్ సో అగైనెస్ట్ గా ఉందని ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ ఎక్కడ వచ్చింది ఇందులో? శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం వారి ఆధ్వర్యంలో 10 నుండి 16 వరకు చేపట్టినటువంటి అఖండ అహోరాత్రి సప్తాహ సంపూర్ణ భగవద్గీత పారాయణం నేటికి 2 రోజుకు చేరుకుంది. ఇక గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పారాయణం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమ మేనేజింగ్ ట్రస్ట్ అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ నేటి యువత చిన్నారులో పారాయణంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలకు దోహదపడుతున్నాయని అన్నారు. ఇక విశిష్ట భక్తి శ్రద్ధలతో నిర్వహించేటువంటి కార్యక్రమాలు నేటి పిల్లల ద్వారా అవగాహన పెరుగుతుందని వెల్లడించారు. మరికొంతమంది భగవద్గీత పారాయణం టీచర్లు రామకుమారి, బొగ్గవరపు నాగలక్ష్మి, తెల్లప్రోళ్లు మాట్లాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రభుత్వ పాఠశాలలో కూడా పారాయణ బోధనలు పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఝాన్సీదేవి, మల్లేశ్వరి, శ్రీదేవి, లక్ష్మి, ఉషాదేవి, శ్రావణి, పద్మావతి, భవానీ తదితరులు పాల్గొన్నారు. जय गुरुदत्त परम पूज्य जगद्गुरु श्री श्री गणपति सच्चिदानंद स्वामीजी वारी मरियु श्री दत्त विजयानंद तीर्थ स्वामीजी वारी दिव्य आशीस्సులతో గత ఆదివారం 10వ తేదీ ఆదివారం నుంచి 16వ తేదీ శనివారం వరకు సంపూర్ణ భగవద్గీత పారాయణం అఖండంగా అహోరాత్ర పారాయణం జరుగుతుంది. రాత్రింబవళ్ళు ఈ కార్యక్రమం 16వ తేదీ సాయంత్రంతో ముగుస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ అఖండ పారాయణం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వారం రోజుల పాటు రాత్రింబవళ్ళు జరగటం. దీనికి భారత బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా రికార్డు నమోదు చేయడం జరిగింది. ఈ యజ్ఞంలో పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని భగవద్గీత పారాయణంలో పుస్తకం చూడకుండా చదివే విధంగా 10 సంవత్సరాలలోపు పిల్లల్ని ఒక 2 లక్షల మంది వరకు స్వామీజీ వారు తయారు చేయడం జరిగింది. ఇది ప్రతి పల్లెకి ప్రతి దేవాలయానికి వెళ్ళాలని కొంతమందిని టీచర్స్ని నియమించి వాళ్ళ ద్వారా పల్లె పల్లెకి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. అందుకు ముందుగా అవధూత దత్తపీఠం మైసూరు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని గుంటూరు బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడిలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 16వ తేదీన పెద్ద ఎత్తున 3000 మందితోటి సహస్రకళ భగవద్గీత పారాయణం అని ఈ ప్రాంగణం బయట చేయడానికి కమిటీ పెద్దలు నిర్ణయించిన మీదట
భక్తులందరూ పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై గురుదత్త. భగవద్గీత ఒక ధర్మానికి సంబంధించినటువంటిది. అప్పాజీ వారు అంటే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి సంకల్పం వల్ల ఇది అందరికీ చిన్న పెద్ద లేకుండా 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా ఇది చూడకుండా కంఠస్థంగా 75-76 సంవత్సరాల వరకు కూడాను వాళ్ళ వరకు కూడాను చక్కగా చెప్పగలుగుతున్నారు. ఈ భగవద్గీత అనేది ఒక ధర్మానికి అంటే ఒక వ్యవస్థకి సంబంధించింది మాత్రమే కాదు, ధర్మానికి సంబంధించింది. ఒక్క శ్లోకం అర్థం తెలుసుకున్నా కూడాను ఎంతో చక్కగా మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవచ్చు. ఒక ఉదాహరణ చెప్పినట్లయితే కర్మ 2వ అధ్యాయంలోనే చెప్తారండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తవ కర్మణి. అంటే నీ కర్మని నువ్వు చెయ్యి, కానీ కర్మ మీద నీకు అధికారం ఉంది, కానీ ఆ కర్మ తాలూకు ఫలం మీద నీకు అధికారం లేదు అని చాలా క్లియర్గా స్వామి వారు చెప్పారు పరమాత్మ దీంట్లో. అంటే ఈరోజు మన స్టూడెంట్స్ని చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ రాసేటప్పుడు అంటే ఇది ప్రాక్టికల్గా ఎలాగ మనం అన్వయించుకోవాలో దానికి ఒక ఉదాహరణ అండి. మనకి పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, దాంట్లో వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ వస్తే ఏమో చాలా చక్కగా ఉంటున్నారు, కానీ ఏదైనా వాళ్ళు అనుకోనిది రాకపోతే మనం చాలా ఘోరాలు మనం చూస్తున్నాం. అది ఏంటి, చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి అలవాటు చేయాలి. ఏంటి, అమ్మ కర్మణ్యేవాధికారస్త అంటే నీ కర్మ మీద నువ్వు రాసే ఎగ్జామ్ మీద మాత్రమే నువ్వు చక్కగా చదివి రాయాలి, అంతవరకే నీకు అధికారం ఉంది. కానీ దాని తాలూకు రిజల్ట్స్ అంటే మనం కాదు కదా రుద్దేది, అది ఆ ఫలం ఏదైనా కానీ అది మనం ఆశించకూడదు. మనం కరెక్ట్గా చేసామో అది కరెక్ట్గా వస్తుంది, అది లేదా మనం నెక్స్ట్ టైం చక్కగా మనం ప్రయత్నం చేయాలి. ఇది చిన్నప్పటి నుంచే వాళ్ళకి కానీ వస్తే ప్రతి నార్పణమస్తు అంటారు కదా, ఏది ఎలా జరగాలో అంతా ఆయనే దయదంచి గంటకి కూర్చోబెట్టడం. మన ఇంట్లో కూర్చున్నా కూడా ఇక్కడికి వచ్చి చదవాలి, ఇంట్లో కూర్చున్న పిల్లల్ని తీసుకురావాలి, ఇక్కడ కూర్చోవాలి, చదవాలి, మనసంతా ఇక్కడే పెట్టేటట్టుగా పని పూర్తి చేసుకోవడం, వస్తున్నాము, కూర్చుంటున్నాము. అది కాకుండా మీనింగ్ ఒకటి చెప్పారు. ప్రతి శ్లోకానికి కనుక మనం ప్రతి చాప్టర్ 700 శ్లోకాలు చదవకపోవచ్చు, రోజుకి 1 శ్లోకం చదువుకుని, 1 శ్లోకానికి మీనింగ్ చదువుకుని దానికి తెలుసుకుని చిన్నగా ప్రాక్టీస్ చేస్తే మనకి దానికి ఫలితాలు ఖచ్చితంగా కనపడతాయి. పారాయణ ఇప్పుడు ఇది ఏంటి అంటే పారాయణ అన్నమాట, అఖండ పారాయణ. స్వామివారి సమక్షంలో మనం ఇక్కడ పారాయణ చేస్తున్నాము, అది ఎంతో అదృష్టం కావాలి. అది మన గుంటూరులో జరుగుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం, అందులో మేము పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఇంకా సంతోషం. కృష్ణం వందే జగద్గురు. నా పేరు సరోజిని, తెలుగు పండిట్ని. రిటైర్ అయిన దగ్గర నుంచి ఈ భగవద్గీత ప్రచారం అనేది చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మామూలు మన గణపతి సచ్చిదానంద స్వామి మొత్తం మన భారతదేశం భారతదేశం ఏంటి విదేశాలు కూడా ఈ భగవద్గీతను ప్రచారం చేయడంలో ముందంచి ఉన్నారు. చాలా బాగా ప్రచారం పిల్లలందరికీ నేర్పిస్తున్నాం మేము. ఎక్కడ వాళ్ళం అక్కడే, ఎవరికి తోచినంత వాళ్ళందరికీ ప్రచారం. ఏదైనా ఈ భగవద్గీత అనేది మనకి గుర్తింపు అనేది రావాలి, హిందూ ధర్మం నిలబడాలి, అందరూ ఇది చదవాలి అనే ఉద్దేశంతో మాకు తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తున్నాము. అందరూ వచ్చి ఇక్కడ చదువుతున్నాము. అందరికీ అది మామూలు గ్రంథం కాదు, మన ప్రజలకి జనాలకి మన జీవన విధానం అయిన గ్రంథం ఇది. అంటే ఊరికే ఏదో పురాణం పొక్కిడి పురాణంలాగా అని అంటున్నారు, కానీ మన జీవన విధానం ఇది. ప్రతి పిల్లలకు ముఖ్యంగా మన జీవితంలో ఏవైతే మనకు కష్ట నష్టాలు వస్తాయి అవి మొత్తాన్ని అర్జునుడు అనే వంకతో స్వామి చెప్తున్నాడు ఇక్కడ. మేమందరం పిల్లలకు వీలైనంత వరకు తర్వాత తరం మేమైతే నేర్చుకున్నాము చేస్తున్నాం, కానీ విద్యార్థులకు తర్వాత తరం వాళ్ళకి ఈ భగవద్గీతను మనం తీసుకెళ్ళాలి. ఈ పుస్తకం ఈ భగవద్గీత అనే గ్రంథాన్ని ప్రభుత్వం గుర్తించాలి, పాఠశాలలో పెట్టాలి. అంతా పెట్టారు, గుజరాత్లో అలా పెట్టారు, మన ఆంధ్రాలో కూడా, మన ఈ 2 తెలుగు దేశాల్లో కూడా, తెలుగు ప్రాంతాల్లో కూడా, రాష్ట్రాల్లో పెట్టాలి. ఎలాగైనా ఇది మళ్ళా వెనకటి ఇది మొత్తం మళ్ళా. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి, క్రోసూరు మండలాల్లోని మీచంగ్ తుపాను వల్ల నష్టపోయిన వరి, పత్తి పొలాలను మంగళవారం తెలుగుదేశం రాష్ట్ర రైతు సంఘం నాయకులు పరిశీలించారు. నష్టపోయిన రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకి 1 ఎకరానికి 30,000 రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళు కూడా నేల కలుసుకొని పోయి ఉండి మరి కొంత ఏదో మన పుట్టలు కట్టినట్టు కొంత కట్టారు, కానీ
మేము పట్టుకొని చూస్తే ఒక్క గింజ కూడా దీంట్లో పాలు పోసుకునే గింజ ఒక్కటి కూడా లేదు. చూడండి మొత్తం అవిసిపోయింది. కనీసం గట్టి గింజలని లేదు కాబట్టి ఒక్క గింజ కూడా చేతికి రాదు. ఈ రైతుకి మరి 40 బస్తాలు ధాన్యం దిగుబడి వచ్చే పంటగా మాకు కనపడతా ఉంది. 40 బస్తాల్లో కనీసం ఒక్క బస్తా కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. రైతులకి నష్టపరిహారం చెల్లించలేని ఈ ప్రభుత్వం, రైతులకు నష్టపరిహారం చెల్లించలేని ఈ ప్రభుత్వం, రైతులకు నష్టపరిహారం చెల్లించలేని ఈ ప్రభుత్వం, రైతులకు నష్టపరిహారం చెల్లించలేని జగన్ రైతులకు నష్టపరిహారం రైతు కమిటీ సభ్యుడు వస్తారా? కూర్చొని పట్టుకున్నా ఒకసారి ఇటు చూడండి. అబ్బాయి బాబు వరి పంట ఇక్కడ మరి కంది, దోస, మరి శనగ చేలు మునిగి ఇప్పుడు ఎద్దువాగులో నుంచి నీళ్లు ఇప్పుడు ఊటుకూరు, బయవరం, ఇటు మునగోడు దాకా వస్తా ఉందంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలనలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితే పంటలు బాగా పండుతాయి, వర్షాలు బాగా వస్తాయి అన్నారు. ఇదే నిదర్శనం వర్షాలకి. ఎద్దువాగులో మరి కుంటలు తీసి ఇసుక పైకి పోశారు. ఆ కుంటల వల్ల, ఆ ఇసుక కుప్పల వల్ల మరి నీరు ఎత్తు పారి మరి పొలాలు మునిగిపోవడం జరిగింది. ఇది ఒకటి గమనించాలి. రైతులకి మరి వరి పంటకు ఒకటే మరి నష్టపరిహారం అన్నారు. కానీ ఈ రోజు మరి ఈ పంటంతా నష్టపరిహారం ఎవరు చెల్లించాలి? చేతగాని ప్రభుత్వం, చేతగాని దద్దమ్మ, ఇలాంటి ఏదవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర పరిపాలనకి పనికిరాడు అనేది మాత్రం ఈ రైతులు కూడా ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. 3 నెలల కాలంగా రైతు కష్టపడి భార్య మెడలో పుస్తలు తాకట్టు పెట్టి పొలానికి పెట్టుబడి పెట్టుకుంటా ఉన్నారు. రైతు కంది పండిస్తాడు, దోస పండిస్తాడు, దొండకాయలు పండిస్తాడు. తుఫానికి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఇవ్వాలి. గతంలో ప్రభుత్వం కూడా దోసకాయలు పోయినా, కంది పోయినా, ఏ పంట నష్టపోయినా కూడా ఇవ్వాలి. అది ఆ విధంగా లేకుండా మేము కొన్ని పంటలకే ఇస్తామని చెప్పేసి మీరు ముందు ఎందుకు ప్రకటన చేయలేదు? మీరు ఈ పంటలే ఈ గ్రామంలో వేయండి అని ఎందుకు ప్రభుత్వం చేయలేదు? అదేవిధంగా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఈ గ్రామంలో ఎన్ని ఎకరాలు అయితే ఉంటుందో అన్ని ఎకరాలకు చేయాలి. కానీ ఆ విధంగా చేయకుండా కేవలం 100కి 16 ఎకరాలే ఇన్సూరెన్స్ చేయటం వల్ల మిగతా 84 ఎకరాలు అంటే నష్టపోవాలా? అంటే కౌలు రైతులు చేయకుండా, అది కూడా కౌలు రైతులు కూడా చేయకుండా చేస్తున్నారంటే ఇది దుర్మార్గం కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏం చెప్పాడు? నేను రైతుల్ని ఆదుకుంటాను, ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఇలాంటి తుఫాన్లు వస్తే ఆ నిధి ద్వారా రైతులకు నష్టపరిహారం ఇస్తా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ఒక్కసారి మీరు రండి, పొలాల్లోకి రండి. మీరు హెలికాప్టర్లో వెళ్ళటం కాదండి. చూడండి, రైతులందరూ కూడా కాలువల్లో నుంచి బురద దొక్కుంటూ వచ్చారు. ఇప్పుడు నేను కూడా రావటానికి వీలైన పరిస్థితుల్లో కూడా రైతు యొక్క బాధ అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అటువంటి రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. లేనట్లయితే రైతులు నష్టపోయి, నిన్న ఒక రైతు చెప్పాడు, రైతు పంట పాడైపోయినందుకు అనారోగ్యానికి గురయ్యాడు. గుండెపోటు వచ్చేసి హాస్పిటల్లో పెడితే మళ్ళీ అదొక ఖర్చు 55,000. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుంది. ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ క్రమంలో వైసీపీలో భారీ మార్పులు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల్లో సమీపిస్తున్న తరుణంలో ఖచ్చితంగా పార్టీలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని భావించారు జగన్. ఇటీవల చేసినటువంటి కొన్ని సర్వేల నేపథ్యంలో పార్టీలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగాను తెలుస్తుంది. అయితే గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుపై అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. ఇన్ఛార్జీలతో మార్పుల పట్ల ఇప్పటికే నియోజకవర్గంలో ప్రస్తుతం సిట్టింగ్ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలతో చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిని మార్చడంపై ఆయన వర్గీయులు అయినటువంటి ఆర్యవైశ్యులు బయటికి వచ్చారు. ఇక మద్దాలిగిరికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించకపోతే రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యేపై ఆర్యవైశ్యులు ఒత్తిడి చేస్తున్నారు.
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు ఆకృత్యాలు పెరిగిపోయాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి విమర్శించారు. ఇక మంగళవారం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరసనలు వ్యక్తం చేస్తుంటే అధికార పార్టీ మాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో లోకేష్ యువగలం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు ఆదరణ లభిస్తుందని అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వస్తే వైసీపీ ఇబ్బందులకు గురవుతుందని తెలిపారు. రాష్ట్రంలో 2 హోంమంత్రులను మార్చిన ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం న్యాయం జరగట్లేదని విమర్శించారు. రానున్న రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఇక చంద్రబాబు హయాంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే కనుక మహిళలు ఏ విధంగా పరిస్థితి ఉంది, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి, వాళ్ళ శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళకి రక్షణ ఉందా, చిన్న చిన్న అమ్మాయిల దగ్గర నుంచి యువతులే కాదు పెద్దవాళ్ళ వరకు కూడా మన రోజు కూడా నిత్యం వార్తల్లో చూస్తున్నా లేక పత్రికల్లో చూస్తున్నా హృదయ విదారక గాథలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఈరోజు ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా మానభంగాలు జరగడం, లేకపోతే అవమానాలు జరగడం, ప్రతి చోట కూడా ఈ విధమైనటువంటి పద్ధతి మనకు కనిపిస్తూ ఉంది. మహిళా కమిషన్ అనేటువంటిది నేను చేసినప్పుడు మీరంతా కూడా నాకు ఎంతో సహకరించారు మీడియా పత్రికలు. ఆ రోజుల్లో నెలకి, ఎందుకంటే రికార్డెడ్ గురించి చెప్తున్నాను, నెలకి 20 రోజులు 24 రోజులు దరిదాపుగా ఎక్కడో చోటకి వెళ్తుండేదాన్ని. అంటే అన్యాయాలు జరిగిందని కాదు, జరిగినా వెళ్ళేదాన్ని, జరగకపోయినా జరగకుండా ముందు జాగ్రత్తగా పని ప్రాంతాల్లో ఏ విధమైన రక్షణ ఉంటుంది, కళాశాలలో ఏ విధమైన రక్షణ ఉంటుంది, అమ్మాయిలకు కానీ ఉపాధ్యాయులకు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకి రావాల్సిన సౌకర్యాన్ని అన్ని విషయాలు కూడా కలువ చేసుకుని మనం చేసేవాళ్ళమండి. అదొకటి నాకు ఆ రోజుల్లో బాగా చేసామనే సంతృప్తి అటు మీడియా నాకు ఇచ్చింది, ప్రజలు కూడా ఇచ్చారు. అయితే ఈ రోజున వీళ్ళు ఎన్నో చెప్తున్నారు కదా, మేము అది చేసాం ఇచ్చేసాం మహిళలకని. అసలు మహిళలకు రక్షణ అనేది పట్టించుకుంటున్నారా? ఒక మహిళా హోంమంత్రిని మార్చేశారు, మళ్ళీ ఇంకో మహిళా హోంమంత్రి వచ్చింది. ఆ మహిళా హోంమంత్రినే లోపల గ్రామంలోకి ఆమె కాన్స్టెన్సీలోకి రానియని పరిస్థితి వాళ్ళ ఉందన్నమాట. తర్వాత అమ్మ ఒడి అని చెప్పని ఒకటి ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళు కానీ. అమ్మ ఒడి అనేటువంటిది ఎంతమందికి లాభం చేకూర్చింది, ఎంతవరకు లాభం చేకూర్చింది అని మనం ఆలోచిస్తే గుండు సున్నా. మీరు అనొచ్చు సంవత్సరానికి 10,000 13,000 ఏదో లేక వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం అయితే 14,000 13,000 అని పక్కన పెడితే, సంవత్సరానికి ఒకసారి అమ్మ ఒడేస్తే రోజు అయ్య తాగే సారా బుడ్డికి ఎంత అవుతుంది, దాని రేటు మీరు ఎంత పెంచారు, ఎంత అవుతున్నాడు సగటున. మనం ఇవాళ గ్రామీణ ప్రాంతం ఇవాళ ముఖ్యంగా ప్రెస్ పెట్టింది కూడా అది. ఎందుకంటే నేను ఒక గృహిణిగా ఉన్నాను, ఇవాళ రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా మేము అధికారంలో లేము, పదవిలో లేము కాబట్టి ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఎక్కువగా ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ గమనిస్తూ ఉంటే అనిపిస్తుంది అనమాట, ఎంత అసలు మహిళలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అనేటువంటిది. ఎందుకనంటే ఒక 13,000 14,000 అమ్మఒడి అయితే ఆ సారాబుడ్డి ఖరీదు 200 పైన అయితే రోజుకి ఒక సారాబుడ్డి నుంచి 3-4 తాగేవాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఒక గ్రామంలో 100 కుటుంబాలు ఉంటే ఈ అమ్మఒడి అనేటువంటిది ఒక 10 మందికో 20 మందికో ఇచ్చారనుకుంటే, ఈ సారాబుడ్డి అనేటువంటిది 50 కుటుంబాలకు 60 కుటుంబాల వరకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారని. అంటే ఏమంటారు దాన్ని, వెనక సామెత ఉండేది కదా, గుమ్మడికాయలు పోయే కంత చూపించకుండా ఆవాలు పోయే కంత చూపించారన్నట్టు. వీళ్ళు ఇచ్చేటువంటి మనకి ఏదైతే ఉందో అది మనం గమనించినట్టయితే కనుక చాలా నష్టపోతుంది అన్నమాట, కుటుంబం అంతా చాలా నష్టపోతుంది అనమాట అండి. అంతేకాకుండా ఈ నష్టపరిహారం ఏదైనా సరే మహిళలకు కానీ వాళ్ళకి కానీ
ఏదైనా పనులు కానీ లేకపోతే పనులు చేసుకునే కానీ కూలీ కానీ లేదా సమాన వేతనం కానీ అసలు వాళ్ళ గురించి పట్టించుకునే నాదులు లేడు. ఇవన్నీ కూడా మనం చాలా ఆలోచించాల్సినటువంటి ఈ విషయం అన్నమాట. ఇక నిత్యావసర వస్తువుల రేట్లు అయితే ఇవాళ మీ అందరికీ తెలుసు. నూనె ఎంత పెరిగిందో ఒకసారి ఆలోచించండి. విపరీతంగా ఆయిల్ అనమాట అండి, వంట ఆయిల్ గురించి మనం ఆలోచిస్తే కనుక విపరీతంగా పెరిగిపోయింది. అట్లాగే కందిపప్పు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా 9వ వార్డులోని విజయశాంతి నగర్, నాగలక్ష్మి నగర్, యానాది కాలనీలో ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా విస్తృతంగా పర్యటించారు. అనంతరం స్థానిక ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏ విధంగా జరుగుతున్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు. ఇక లీక్ అయిన డ్రైనేజీ వ్యవస్థ మరియు సైడ్ కాలువలను పరిశీలించి పెండింగ్లో ఉన్నటువంటి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు ఇన్ఛార్జ్ రాచమంటి భాస్కర్, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇలాగ మొత్తం ఇలాగ మొత్తం ఇలాగ పైన లాక్కరా ఎంత చందాలంగా పెడతాం సార్. సైడ్ కట్టాను సార్, ఇటు సైడ్ స్టార్ట్ చేశారు. ఈ రోడ్ ఇలా తీసుకోలేదు. తీసుకుని ఎంత అడుగులు ఉంది ఎలా దగ్గర నీళ్ళు ఎందుకు అవుతుంది అక్కడ మనకి మట్టి దగ్గర వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. మంగళవారం అర్బన్ పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ పతనం తప్పదని గుర్తించిన జగన్ రెడ్డి ప్రజా వ్యతిరేకతను దారి మళ్లించేందుకు అభ్యర్థుల్ని మార్చి కొత్త నాటకానికి తెరలేపారు అని అన్నారు. 11 మంది ఇన్ఛార్జీలను, అందులోనూ 3 మంత్రులను మార్చడం చూస్తుంటే జగన్ రెడ్డి ఓటమికి భయానికి నిదర్శనమని పేర్కొన్నారు. మంత్రుల స్థానాలు కూడా మారుస్తున్నారంటే శాఖ పరంగా వీరు విఫలమైనట్లే అని ప్రశ్నించారు. ఇక ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేసినటువంటి జగన్ రెడ్డిని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. చెల్లని కాసులను ఎక్కడకు తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నట్లు సొంత నియోజకవర్గాల్లో పనికిరాని వారిని పక్క నియోజకవర్గాలకు నియమించినంత మాత్రాన సాధించేది ఏమీ లేదని ప్రశ్నించారు. స్థితి ఎందుకు వచ్చింది? 3 మంత్రుల్ని ఇవాళ ఒకసారి నుంచి ఒకసారికి మార్చే పరిస్థితి వచ్చిందంటే మీకు తెలిసిపోయింది. రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మన పార్టీ రాదని చెప్పేసి స్పష్టంగా తెలిసిపోయింది. ఈ స్పష్టంగా తెలిసిపోవడానికి కారణం నిన్న ఆల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేయటమే. ఈ రోజున బీసీలకి పెద్దపేట చేశామని చెప్పేసి చెప్తున్నాడు. బీసీల్ని అనేక రకాలుగా దాదాపుగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 75 మంది బీసీ కార్యకర్తల్ని, నాయకుల్ని చంపేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజున బీసీలకు న్యాయం చేస్తాను, బీసీల ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నటువంటి ఈ ముఖ్యమంత్రి వాళ్ళకి ఏ ముఖం చూయించుకొని రేపు ఓట్లాడడానికి వస్తారు. అది తెలుసుకొని బీసీలకి ఏదో సీట్లు ఇచ్చాము, మేము ఉద్ధరిస్తున్నామని చెప్పేసి జగన్నాటకానికి తెరదీసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున బీసీలకి వాళ్ళకున్నటువంటి నిధులను కూడా లాక్కొని వాళ్ళకున్న కార్పొరేషన్లు
వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఇస్తున్నటువంటి అనేక రకాల కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఎన్నో బ్యాంక్ లోన్లు అన్నీ కూడా లాగేసుకొని ఏ రకమైన బీసీలకు న్యాయం చేయనటువంటి ముఖ్యమంత్రి బీసీలకి న్యాయం చేస్తామని హఠావుట్న ఏదో ఇద్దరు ముగ్గురికి బీసీ నాయకులకి మేము సీట్లు ఇస్తున్నాం, బీసీలకు అండదండలుగా ఉంటామని చెప్పేసి బీసీలని అనేక రకాలుగా హింసించి బీసీలు ఈ రాష్ట్రంలో బతుకుతారా అనే విధంగా చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అట్లానే ఎస్సీల మీద, దళితుల మీద మాన ప్రాణాలకి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజున ఎస్సీల మీద, బీసీల మీద మరి కొత్తగా కపట ప్రేమ చూపిస్తూ మళ్ళీ అధికారంలో రావడానికి అనేక రకాలుగా నాటకాలకు తెరదీస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఎందుకు మారుస్తున్నాం? 3 మంత్రుల్ని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు న్యాయపరంగా వాళ్ళు ఏదైతే శాఖాపరంగా వాళ్ళకి శాఖ మీద కూడా పట్టు లేకుండా పోయారు అంటున్నావు, దానివల్ల ఓడిపోతారని చెప్పేసి ఈ రోజున మారుస్తున్నావు. శాఖాపరమైన పట్టులేని మరి మంత్రుల్ని ఎందుకు వాళ్ళు రాజీనామా చేయలేదు? ఈ శాఖ నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి వాళ్ళే రాజీనామా చేయాలి. నిజమైన ప్రజాస్వామ్యం కోరుకునే, ప్రజల భేష కోరుకునే వాళ్ళు ఎవరైనా మంత్రులు ఉంటే మా చేతగాన తరానికి మేమే అని రాజీనామా ఎంతో మహానుభావులు చేశారు. ఈ రోజున నువ్వు వాళ్ళ శాఖలు మార్చేసి చల్లని నాణ్యం ఎక్కడైనా చల్లదు, ఆ ఊర్లో చల్లనోడు వేరే ఊర్లో చెల్లుతాడా? 75 సంవత్సరాల వృద్ధ మహిళపై గంజాయి మత్తులో యువకుడు అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరచడమే కాకుండా ఈ విషయాన్ని వెలుగులోకి రాకుండా ఉండడానికి పోలీసులు చాలా విశ్వప్రయత్నం చేస్తున్నారని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. మంగళవారం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స బాధితురాల్ని టీడీపీ జనసేన శ్రేణులు పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన నేతలు మాట్లాడారు. పల్నాడు జిల్లా వినుకొండలో 70 సంవత్సరాల వృద్ధురాలిపై గంజాయి సేవించిన వ్యక్తులు అత్యాచారానికి పాల్పడడం సిగ్గుచేటని, ఈ ఘటన జరిగి వారం రోజులు కూడా ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడం ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడు అధికారం దుర్వినియోగం చేస్తూ ఈ ప్రభుత్వంలో పసిబిడ్డ నుంచి 90 ఏళ్ల వృద్ధుల వరకు ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఇక దిశ చట్టం తీసుకొచ్చి మహిళల మీద ఎటువంటి అగాత్యాలు జరగకుండా చేస్తానన్న ఈ ముఖ్యమంత్రి ఎక్కడున్నాడని ప్రశ్నించారు. ఈ దిశ చట్టం ఎక్కడ అమలవుతుందో, అసలు ఎక్కడ ఉందో ఎవరికి తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చడమే కాకుండా స్వయాన ముఖ్యమంత్రి మద్యపానం యువతుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల మన్నవ సుబ్బారావు, టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పేరు పైన హృదయపూర్వక నమస్కారం. వినుకొండలో అమానుషం జరిగింది. 70 సంవత్సరాల వృద్ధ మహిళ మీద గంజాయి వేచి గంజాయికి అలవాటు పడ్డ వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం చాలా దుర్మార్గం. ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ ఉంది. పోలీసులు మానవత్వం లేకుండా ఉన్నారు. ఇంతవరకు 6 రోజులైంది. 6వ తారీఖున సంఘటన జరిగింది. ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసి ఈరోజు అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనై
ఎవరిని అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గం. బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా బాధితురాలకు అండగా ఉండాల్సింది పోయి మానవత్వం లేకుండా దుర్మార్గంగా ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో అలాంటి దోషులకి కొమ్ము కాస్తూ ఉండటం చాలా దుర్మార్గం. దిశా చట్టం అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడుంది మీ దిశా చట్టం? గన్ కంటే ముందు వస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడున్నాడు ఈ జగన్ అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి. 6 రోజుల క్రితం 70 సంవత్సరాల వృద్ధురాల మీద అత్యాచారం జరిగితే మీరేం చర్య తీసుకున్నారు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలా. మీ ఎమ్మెల్యేని గాలి కొదిలేశారు. నిందితులకి సపోర్ట్ చేస్తూ ఉంటే బాధితులను ఆదుకోకుండా ఈరోజు ఎంత దుర్మార్గం ఇది. 70 సంవత్సరాల వృద్ధురాలకి ఇంత అఘాయిత్యం జరిగితే, ఇంత అన్యాయం జరిగితే, అత్యాచారం జరిగితే ఎందుకు స్పందించలేదు ప్రభుత్వం? పైగా సిఐ తన ఇంట్లో ఆమెని ఒకరోజు దాచిపెట్టి మళ్ళీ ఇది బయటికి పొక్కకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా గోప్యంగా తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ కేసుగా నమోదు చేశారు. ఇప్పుడు కేసు మాఫీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఊరు వదిలిపెట్టి 10 రోజులు ఎక్కడన్నా తలదాచుకోమని చెప్పి ఒక సిఐ ఒక బాధితురాలు చెప్పడం ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నా. అంటే ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తే ఆమెను ఊరు వదిలిపెట్టి పొమ్మని ఒత్తిడి చేస్తారా బాధితురాల మీద? బాధితురాలకి అండగా ఉండాల్సింది పోయి ఊరు వదిలిపెట్టమని పోలీస్ సిఐ అధికారి చెప్పడం విడ్డూరంగా ఉంది. అధికార పార్టీకి ఒత్తిళ్లకు లోనయ్యే సిఐ ఈ విధంగా మాట్లాడటం ఈరోజు డిపార్ట్మెంట్కే కలంకం. వైసీపీ కౌన్సిలర్లు 2 కౌన్సిలర్లు వెళ్ళి కేసు మాఫీకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాధితులకు అండగా ఉండాల్సినటువంటి అధికార పార్టీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? దిశా చట్టం ఏమైంది? ఈరోజు నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, ఎందుకు చర్య తీసుకోలేదు? 6 రోజులుగా మీకు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? బాధితులకి అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం, పోలీస్ అధికారులు ఈరోజు మీరు నేరస్తులకి అండగా నిలబడతారా? ఎంత దుర్మార్గం! పోక్స్కో చట్టం కింద వెంటనే అరెస్టు చేయాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బాధితులకి న్యాయం చేసేదాకా దీన్ని వదిలిపెట్టాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. కనీసం ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కనీసం ఎంత అన్యాయం జరిగితే 70 సంవత్సరాల వృద్ధురాలకి కనీసం పరామర్శించాడా? పరామర్శించకపోగా నేరస్తులకు కొమ్ము కాచడం ఎంత దుర్మార్గం! పోక్స్కో చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వినుకొండలో దాదాపు 10 రోజులు అవుతా ఉంది. ఒక వృద్ధ మహిళని గంజాయి మత్తులో ఓ పథకం ప్రకారం మానభంగం చేసి హింసించి నానా రకాలుగా కొట్టి గాయపరిచి వెళ్ళిపోయినటువంటి సంఘటన. ఇది వెలుగులోకి రాకుండా ఉండటానికి పోలీసులు చాలా ప్రయత్నం చేసినట్టు కనపడతా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో 9 నెలల పసిబిడ్డల దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలాళ్ళ వరకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో ఒక యువతి అత్యాచారానికి గురై హత్య చేయబడితే, నిలువుల కాల్చి హత్య చేస్తే ఏదో ఇతను ముసలి కన్నీరు కాల్చి అసెంబ్లీలో ఈ రాష్ట్రంలో అటువంటి సంఘటనలు జరగకుండా దిశా చట్టాన్ని తీసుకొస్తున్నానని చెప్పాడు. ఎక్కడుందో ఆ చట్టం తెలీదు, ఎక్కడ అమలవుతుందో తెలీదు. లేని చట్టాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు చూపిస్తూ లెక్కలేనితనంగా, ముఖ్యంగా చాలా అమానుషమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఈ అత్యాచారాలు, హత్యలు, మహిళల మీద మానభంగాలు అత్యధిక శాతం. మీరు 4 రోజుల క్రితం
పత్రికలు ఛానళ్ళు పరిశీలిస్తే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం వాళ్ళ నివేదిక ప్రకారం ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. దీనికి ఒక మంచి మెడల్ ఇవ్వాలి ముఖ్యమంత్రికి, ఆయనకి సన్మానం చేయాలి. చేపించుకుంటాడు, ఏదో దానిలో ముందున్నాం కదా అని. సిగ్గుండాలి ముఖ్యమంత్రికి. దిశా చట్టం అని, ఆ చట్టం అని, ఈ చట్టం అని, ఆడపిల్లలకి రక్షణ కలిగిస్తామని చెప్పే ముఖ్యమంత్రి ముసలి వాళ్ళకి 60-70 సంవత్సరాల ముసలావిడికి దిక్కు లేకుండా పోతే గంజాయి, నువ్వు పెంచి పోషిస్తున్నటువంటి గంజాయి ముఠ, నువ్వు అమ్ముతున్నటువంటి మద్యం, చీపు లిక్కర్ మద్యం, ఇవన్నీ చీపు లిక్కర్ తాగి స్వయాన ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేస్తా ఉన్నాడు. మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన పెద్ద మనిషి మద్యం ఇతనే తయారు చేసి పనికి మాలిన బ్రాండ్లు ప్రజల మీద రుద్ది వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటూ ఆ చీపు లిక్కర్ మత్తులో, గంజాయి మత్తులో ఈ రాష్ట్రాన్ని గంజాయికి హబ్బుగా మార్చి ఎక్కడ పడితే అక్కడ విచ్చలుడిగా గంజాయి దొరుకుతూ ఉంది, చీపు లిక్కర్ దొరుకుతూ ఉంది, నాటు సారా దొరుకుతూ ఉంది. ఇవన్నీ కూడా సేవించి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో మరి యువత పెడదారి పట్టి ఇటువంటి చర్యలకి, అమానుషమైన చర్యలకి ఒడిగడతా ఉన్నారు. దీనికి అధికార పార్టీ నాయకులు వత్తాసు పలుకుతూ వాళ్ళని రక్షించడం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో భయం ఉండాలి. ముందు ఒక వ్యక్తి ఇటువంటి కార్యక్రమం ఏదైనా చేయాలి, ఒక నేరం చేయాలంటే భయపడిపోయే పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవహరించాలి, పోలీసు వ్యవస్థ వ్యవహరించాలి. కానీ పోలీసులే ఇక్కడ నిస్తేజంగా వ్యవహరిస్తూ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం వల్ల నేరస్తులు పెట్టేగిపోతూ ఉన్నారు. ఈ నేరాలు పెరిగిపోతూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ రోజులు దగ్గర పడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటికైనా మొత్తం కూడా అసలు రక్షణ లేకుండా పోయింది మహిళలకు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళగిరిలోని గౌతమ్ బుద్ధ రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ నేతలు నిరావాదిక సమ్మెను నిర్వహించారు. ఈ సమ్మెను ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ఆందోళనలో ఫలితంగా శాసన మండలిలో ఐసీడీఎస్ మంత్రి ఇచ్చినటువంటి హామీ నెరవేరలేదని అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలని కోరారు. ఇక మద్దతు తెలిపిన వారిలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, సిపిఐ పట్టణ సహాయక కార్యదర్శి నందం బ్రహ్మేశ్వరరావు, ఏఐటీయూసీ నియోజకవర్గం కార్యదర్శి చిన్ని సత్యనారాయణ తదితరులు మద్దతు తెలిపారు. నా పేరు జయశ్రీ అండి. నేను అంగన్వాడీ కార్యకర్తగా గత 34 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాము. మా ఊపిరంతా కూడా ఈ ఐసీడీఎస్కి అంకితం చేశాము. అయినా కూడా మాకేదన్నా బాగాలేదు అంటే కనీసం మెడికల్ లీవ్ కూడా మాకు అర్హత లేదు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని చెప్పి మేము చాలాసార్లు అడిగాము. ఆ విన్నపాన్ని కూడా పక్కన పెట్టారు. గ్రాడ్యుటీ ఒకటి అడుగుతున్నాం మేము. ఆ గ్రాడ్యుటీ కనీస వేతనం 18,000 చేయమని చెప్పేసి మేము అడుగుతున్నాము. కరోనా టైంలో కూడా మేము చేసాము, ఎంతో చేసాము. జీతం పెంచుతామన్నారు కానీ పెంచలేదు సార్ మాకు. ఆ జీతం పెంచమనే మేము చర్చలకు వెళ్ళాం. అది చర్చలు విఫలమైనాయి. నిన్న సాయంత్రం చర్చల్లో విఫలమైంది. యాపులతోటి సతమతం అవుతున్నామండి. రాత్రిళ్ళైనా సరే ఆ యాపులతోటి తీసుకున్నదేమో 10th క్లాస్ వాళ్ళని కూడా తీసుకున్నారు గతంలో. ఆ యాపులు అర్థం కాక మానసిక టెన్షన్ తోటి బాగా ఒత్తిడికి గురయ్యి స్ట్రెస్కి గురైపోతున్నామండి మేము. ఈ యాపుల్ని దయచేసి తగ్గించమని చెప్పేసేటువంటి మా డిమాండ్. జీతాలు పెంచమని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని. మేము సమ్మెకి దిగుతాం సార్, నిరవధిక సమ్మెకి దిగుతాం మేము. నమస్కారం, నా పేరు వినీల. నేను మంగళగిరి మున్సిపాలిటీలో అంగన్వాడీ కార్యకర్త గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మాకు తెలంగాణ కంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఒక డిమాండ్తో ఉన్నామండి. ఇంకోటి గ్రాట్యుటీ ఇవ్వాలని ఇంకొక డిమాండ్తో ఉన్నాము. మెడికల్ ఇప్పుడు మాకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అంటే మా శాలరీ కట్ అవుతుంది, కానీ మాకు మెడికల్ పరంగా మాకు ఎలాంటి బిల్స్ కానీ ఏమీ ఉండవు. అదొకటి మేము ఒక డిమాండ్లో ఉన్నాము. ఇంకోటి ఏంటంటే మాకు బిల్లులు అనేది మేము ఇప్పుడు హౌస్ రెంట్స్ కడుతున్నామండి. మంగళగిరి మున్సిపాలిటీకి వచ్చేసి 6,000 హౌస్ రెంట్ ఇక్కడ మాకు. ఇప్పుడు గత 6 నెలలుగా మాకు రెంట్స్ పడట్లేదు. చాలామంది బయట తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది.
అలా బిల్స్ కూడా చాలా ఆగిపోతున్నాయి. మాకు వెజిటేబుల్ బిల్స్ అని అన్ని బిల్స్ అని ఆగిపోతున్నవి. వాటి గురించి కూడా మేము ఈ దీనిలో భాగంగా పాల్గొనడం అవుతుంది. ఇంకోటి ఏంటంటే FRS యాప్ అని ఒకటి తీసుకొచ్చారు. దానిలో ఏంటంటే గర్భిణీ బాలింతలకి ఫేస్ రికగ్నిషన్ చేయాలని చెప్పి మనకి ఇచ్చారు. కానీ వాళ్ళు ఏంటంటే ఆ టైంలో ఇంటి దగ్గర ఉండట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో మేము ఎఫ్ఐఆర్ఎస్ చేయాలని చెప్పేసి మాకు ప్రభుత్వం నుంచి చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళు లేని పక్షంలో 100% అవ్వాలని చెప్తున్నారు, కానీ 100% వాళ్ళు లేని మేము చేయలేము. ఎలా చేస్తాము? ఇది ఒకటి FRS యాప్ కూడా మాకు తీసివేయాలని చెప్పి, లేదా దానికి సరిపడా ఇలా మాకు ఇవ్వడం కానీ ఏదో లాగిన్ కానీ మాకు ఇవ్వడం ఏదో ఒకటి చేయాలి. కాబట్టి FRS యాప్ గురించి కూడా మేము దీనిలో భాగంగా మాట్లాడడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ ధన్యవాదాలు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ కోరారు. ఇక మంగళవారం పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ క్రీడలకు సంబంధించిన సామాగ్రిని సచివాలయ వారిలో పంపిణీ చేయాలని ఆదేశించారు. మొత్తం 2262 మంది క్రీడల్లో పాల్గొనడానికి పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులు ఉంటాయని చెప్పారు. ఇక నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన వారికి, జిల్లా స్థాయిలో అక్కడ విజేతగా నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఇక క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వాళ్ళు కోరారు. జిల్లా స్థాయికి వచ్చేసరికి 60,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 30,000, థర్డ్ ప్రైజ్ 10,000. ఇంకా స్టేట్ లెవెల్కి వెళ్తే 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు, ఈ విధంగా మనం ప్రైజ్ అమౌంట్ అన్నది పెట్టడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా క్రికెట్కి, వాలీబాల్కి, కబడ్డీ, ఖోఖో, ఎందుకంటే ఇది టీం వర్క్ కాబట్టి అమౌంట్ ఎక్కువగా పెట్టి ఈ విధంగా ప్రైజ్ అమౌంట్ అన్నది పెట్టడం జరిగింది. అదే బ్యాడ్మింటన్ అన్నది ఇద్దరు ఆడతారు కాబట్టి ఇక్కడ ప్రైజ్ అమౌంట్ ఫస్ట్ ప్రైజ్ కాన్స్టెన్సీ లెవెల్లో 20,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 5,000, డిస్ట్రిక్ట్ లెవెల్లో 35,000, 20,000, 10,000, స్టేట్ లెవెల్లో 2 lakhs, 1,50,000. సో ఈ విధంగా మనం ప్రైజ్ అమౌంట్ అన్నది పెట్టడం జరిగిందనమాట. ఈ పోటీలు నిర్వహణకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా చాలా భారీ స్థాయిలో మనకి ప్రభుత్వం సప్లై చేయడం జరిగింది. అందులో భాగంగానే మన జిల్లా కూడా 15,838 కిట్లు వచ్చాయి. అవన్నీ కూడా కిట్లకి అన్నిటికీ జాగ్రత్తగా ఏ స్థాయిలో ఆ స్థాయిలో భద్రపరిచి రేపు మనకి ప్రభుత్వం నుంచి ఒక డేట్ కమ్యూనికేట్ అవుతుంది. అంటే ఇంతవరకు మనకున్న డేట్ 15వ తారీఖు, బట్ ఈ 15వ తారీఖు పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. అది మనకి డైరెక్షన్స్ రాగానే అప్పుడు మనం అనౌన్స్ చేస్తాము. ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జిల్లాలో ఏదో ఒక సచివాలయ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఈ గేమ్ అన్నది కండక్ట్ చేయడం, ప్రారంభించడం జరుగుతుంది. అదే రోజున మనకు ఆ డేట్ అన్నది అనౌన్స్ చేయగానే పల్నాడు జిల్లాలో 538 సచివాలయాలు కూడా చాలా అంగరంగ వైభవంగా ఒక మంచి మోటివేషన్తో. అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడుదాం ఆంధ్ర అన్న పేరుతో ఒక మంచి కార్యక్రమం చేపట్టి మన ఆంధ్రప్రదేశ్లో 15 సంవత్సరాలు పైబడిన యువతలో ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి అలవరుచుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడానికి ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం సచివాలయ స్థాయిలోను, అంటే గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోను, నియోజకవర్గ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, అలాగే రాష్ట్ర స్థాయిలోను ఈ యువత అందరి మధ్యలో కూడా ఒక గేమ్స్ పెట్టి ఆ కాంపిటీషన్స్ ద్వారా వీళ్ళందరిలో ఈ చైతన్యాన్ని కలిగించే కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమం. సో అందులో భాగంగా మనకి 538 సచివాలయాలు ఉన్నాయి. అలాగే 8 ఇంక్లూడింగ్ అర్బన్ కలిపి 28 మండలాలు, 8 అర్బన్ లోకల్ బాడీస్, నగర పంచాయతీలతో కలిపి. సో అన్నింటిలో కూడా మనకి యువత అన్నది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఆడుదాం ఆంధ్ర అన్నది ఎన్ని గేమ్స్లో జరుగుతుందంటే మనకి 5 గేమ్స్ ప్రధానంగా. సో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అండ్ బ్యాడ్మింటన్. ఇవి పురుషులకే కాదు మహిళలు కూడా ఈ గేమ్స్లో, ఈ మహిళలు కూడా ఈ గేమ్స్ కండక్ట్ చేయటం అన్నది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే సాధారణంగా గేమ్స్ అనగానే ఇదేదో పురుషుల కోసమే అనుకునే ఆలోచన మనందరిలోకి ఉంటుంది. అలా కాకుండా మహిళలు సైతం .in అన్నది ఒక పోర్టల్ ఉంది. అందులో కూడా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనితో పాటు 1902 అనే నెంబర్కి కాల్ చేసి మీకు ఆడుదాం ఆంధ్ర సంబంధించిన డౌట్స్ కానీ ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకోవచ్చు. అలాగే మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా సులువుగా మనకు ప్రతి 50 నుంచి 70 ఇల్లుల వరకు ఒక వాలంటీర్ ఉన్నారు కాబట్టి వాలంటీర్స్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి 13వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ అన్నది కొనసాగుతూ వస్తుంది.
సో 13 అంటే రేపే ఆఖరి తేదీ కాబట్టి ఇది అందరూ కూడా ఉపయోగించుకోండి. మ్యాక్సిమం మనం చేసేసాము. పురుషుల్లో 71% చేసుకున్నారు టార్గెట్కి, ఆడపిల్లల్లో మాత్రం 25% చేశారు. సో నా ముఖ్యమైన ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే ఆడపిల్లలందరికీ కూడా ఇది అందరూ ఏమైనా అనుకుంటారేమో, పార్టిసిపేట్ చేస్తే నవ్వుతారేమో, మనకు అసలు చాలా రోజులైంది కదా గేమ్ ఆడి, ఇటువంటివన్నీ పెట్టుకోవద్దండి. ఇందులో ఏంటంటే మనం మన ధైర్యాన్ని, మన ఉత్సాహాన్ని, మన ఉత్తేజాన్ని బహిరంగంగా మనం చూపించుకోవడానికి ఇది ఒక వేదిక. అవయవదానం ఆవశ్యకత గురించి ప్రజల్లో చైతన్యం కల్పించాలని అవసరం ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. ఇక మంగళవారం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ నుంచి నగరపాలక సంస్థ మున్సిపల్ వర్కర్ యూనియన్ అధ్యక్షుడు సోము ఉదయ్ కుమార్ అనుచరులతో కలిసి అవయవదానం సర్టిఫికెట్ను అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కొండా అవినాష్ బాబు అవయవదానం సర్టిఫికెట్ గురించి ఫేస్బుక్లోనూ అప్లోడ్ చేయడంతో సోము ఉదయ్ కుమార్ స్పందించి అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. ఇక బ్రెయిన్ డెడ్తో చనిపోయిన మనిషి తన శరీరంలోని అవయవాలను 10 మందికి దానం చేసేందుకు అవకాశం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్, అజయ్, లక్ష్మణ్, కొండా, అవినాష్ బాబు పాల్గొన్నారు. ఉపయోగపడింది. అలానే చనిపోయేటప్పుడు బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్లు కూడా చాలా మంది మనకి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. చాలా మంది చనిపోయిన తర్వాత బతికుంటానికి దాదాపు 10 మంది మనుషుల్లో బతికుండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మనందరం కూడా ఉపయోగించి ప్రజలకి కొత్త లైఫ్, నూతన జీవితం, నూతన జీవితం ఇవ్వటం, నూతన జీవితంలో మీరు ఇచ్చిన ఆర్గాన్ ఇచ్చిన వ్యక్తి యొక్క గుర్తులైతే మాత్రం ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా బతికున్నట్టే లెక్క. ఆ విధంగా మీరు ముందుకు వచ్చినందుకు మేమైతే మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పు, మాకు వినపడదు, మాకు చెవుడు ఎక్కువ. హాస్పిటల్లో మేము చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా తీసాం. ఓకే, ఈసారి కొద్దిగా లాంగ్ ఫిల్మ్ అయితే తీయండి, దాంట్లో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గాన్ డొనేషన్ అనేది కొద్దిగా ప్రజల్లో చైతన్యం కలగజేయడం కోసం మున్సిపల్ వర్కర్స్ మీరందరూ కూడా నిబద్ధతతో ముందుకు వచ్చినట్టు నాకు అనిపిస్తూ ఉంది. మీలో ఉన్న చైతన్యం అయితే మాత్రం నాకు నా వయసు కూడా మీ వయసు లాగా నేను ఫీల్ అయ్యే అంత ఉత్సాహం మీలో కనబడతా ఉంది. నాకు 60 అండి, మీకు 20, 40. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరితో వచ్చావు? ఓకే, మీరు కూడా దాంట్లో ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. చెప్పలేదు దాన్ని. అవినాష్ సోషల్ మీడియాలో డొనేట్ చేస్తున్నట్టు పెట్టాడు. అది చేసి నేను కూడా డొనేట్ చేసుకున్నాను. మన కార్మికులు కూడా డొనేట్ చేయడానికి చేశాను. మీరు ఎక్కడ యూనియన్ లీడర్, ప్రెసిడెంట్ మీరు? పేరు ఉదయ్ కుమార్ గారు, వాళ్ళ బృందం అంతా కూడా పొరపాటండి. ఇక్కడ స్వామి గారు ఉన్నారు. మీ పేరు విజయ్. వీళ్ళందరూ కూడా వీళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఆర్గాన్ డొనేషన్ విషయంలో మేము కూడా ముందుకు వస్తాం. ఆర్గాన్ ఇవ్వటమే కాదు, ఆర్గాన్ ఇవ్వటానికి అవసరం ఏంటి అన్నది ప్రజలలో చైతన్యం కలగజేయడానికి కూడా మీరందరూ చైతన్యవంతులై వచ్చారు. ఆ చైతన్యానికి కారణమైన అవినాష్, మా అవినాష్ ఇక్కడ ఉన్నాడు. అవినాష్ మా దగ్గర ఉన్నాడు. నాతో పాటు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అంటే అన్ని హ్యాండ్ ఆయన. సో అతను స్టీరింగ్ అంతా అతని చేతిలో ఉంది. సో అతను కూడా ఆర్గాన్ డొనేషన్ చేస్తానని ప్రామిస్ చేసి ఒక ప్లెడ్జ్ తీసుకొని ఆర్గాన్ డొనేషన్ ఒక ఆన్లైన్ పోర్టల్లో అప్లై చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఆర్గాన్ డొనేషన్ తొందరలోనే మేము తీసుకోబోతున్నాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా అనుకోని అవంతరం చెప్పి మరణించినప్పుడు, చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు బ్రెయిన్ డెడ్గా డిక్లేర్ చేస్తే మా ఆర్గాన్స్ కూడా తీసుకోండి. మీరందరూ కూడా ముందుకు వచ్చినందుకు మీరందరూ కూడా ముందు పట్టుకోండి. నమస్కరిస్తున్నాం. సో దేవుడు మీకు మంచి ఇవి వాల్టీ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.